మట్టి మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. వానాకాలం సమీపిస్తూ ఉండడంతో విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా విత్తన మేళాను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈసారి కూడా విత్తన మేళాను నిర్వహిస్తోంది. జూన్ 2వ తేదీన రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలోని 9 కేంద్రాలలో వరి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఆముదం, చిరుధాన్యాల పంటలకు సంబంధించిన సుమారు 8,500 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచారు. జూన్ 3వ తేదీ నుండి కొనుగోలు చేసుకోవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య రైతులను కోరారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు బాపారావు ప్రకృతి వ్యవసాయంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ప్రతి ఏటా వివిధ పంటలతో పొలంలో కళాకృతులను వేస్తున్నారు. ఈసారి భూమి భారతి ఆధ్వర్యంలో నవధాన్యాలతో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమి భారతి భూమాతకు జీవం పోద్దాం అనే నినాదం వచ్చేలా సాగు చేసి పలువురిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక ఆర్ట్ భూమిలో వేసి ప్రచారం కల్పిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఏం చేసామంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలి. ఈ బిహైండ్ సైన్స్ అంటే ప్రకృతి వ్యవసాయం వెనుకల ఉన్న శాస్త్రీయతని దీంట్లో ఏం రాసామంటే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అని రాసాం. మధ్యలో భూమి భారతి మన సంస్థ పేరు, అలానే APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్, ఇది రైతు సాధికార సంస్థ ద్వారా నడపబడుతున్నది. ప్రకృతి వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా నిలబెడుతున్న సంస్థ. వారికి మేము అభినందనలు తెలియజేస్తూ అలానే వారికి సపోర్ట్గా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరింపచేయాలి, వారికి తోడుగా మేము ఏం చేయగలం అనుకునే విధంగా దీన్ని మేము భూమిలో రాయటం జరిగింది.